ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తారని ఆప్ వర్గాలు చెప్తున్నా కొత్త సీఎం అభ్యర్థిపై చర్చలు కొనసాగుతున్నాయి. రేసులో కేజ్రీవాల్ భార్యతో పాటు పలువురు మంత్రులు ఆప్ నేతలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత ద్వారా తొలి ఆదేశాల నోట్ పంపారని ఆప్ మంత్రి ఆతిషి మార్లినా ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తోన్న ఈడీ కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్ కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదంటోంది. ఆదేశాలు ఎలా వెళ్లాయో తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆ కాగితం ఎక్కడి నుంచొచ్చిందో తెలుసుకునేందుకు ఆప్ మంత్రి ఆతిషిని ఈడీ ప్రశ్నించే అవకాశముంది. దీంతో పాటు జైల్లో కేజ్రీవాల్ కదలికలను గమనించేందుకు సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తారు. తనను జైల్లో పెడితే అక్కడి నుంచే సర్కారును నడిపిస్తానని గతంలోనే చెప్పారు కేజ్రీవాల్. ఇందులో భాగంగానే ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ తొలి ఆదేశాలను జారీ చేసినట్లు ఆప్ చేస్తోన్న ప్రచారాన్ని దర్యాప్తు సంస్థ ధృవీకరించలేదు. జైలు నుంచి కేజ్రీవాల్ పరిపాలన కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. జైలు నిబంధనల ప్రకారం జైల్లో ఉన్న వ్యక్తి వారానికి 2 సార్లు మాత్రమే సమావేశాలు జరపడానికి వీలవుతుందని, దీనివల్ల ప్రజల రోజువారీ సమస్యలపై జైలు నుంచి స్పందించడం ఆచరణ సాధ్యం కాదన్నారు. అయితే కేజ్రీవాల్ ఈడీ కస్టడీని గృహ నిర్బంధం కింద మార్చితే ఈ సమస్యకు పరిష్కారం లభించచ్చని తెలిపారు. మరోవైపు జైలు నుంచి పాలన కొనసాగించడానికి చట్ట ప్రకారం అడ్డంకులు లేవనే వాదన కూడా ఉంది. కేసులో దోషిగా నిర్ధారణ అయిన తర్వాతే సీఎంపై అనర్హత వేటు పడుతుందంటున్నారు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అనర్హతపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. నేరారోపణ రుజువైతే అనర్హత వేటు వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో జైలు నుంచి కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీ సీఎంగా ఆయన భార్య సునీత కేజ్రీవాల్ పగ్గాలు చేపడతారనే చర్చ మొదలైంది. జైల్లో ఉన్నా బయటున్నా నా జీవితం ప్రజాసేవకే అంకితమంటూ కేజ్రీవాల్ పంపించిన సందేశాన్ని సునీత చదివి వినిపించారు. సీఎం కేజ్రీవాల్ ఎప్పుడూ కూర్చునే కుర్చీలో కూర్చొని సునీత ఈ సందేశాన్ని మీడియాకు వెల్లడించారు. దీంతో సీఎం పదవిని సునీత చేపట్టే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. కేజ్రీవాల్ లాగే సునీత కూడా 1993 బ్యాచ్కి చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి. కేజ్రీవాల్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చినా సునీత ఉద్యోగం కొనసాగించారు. 23 ఏళ్ల సర్వీస్ అనంతరం 2016లో ఆమె స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. లాలూ రబ్రీదేవి ఫార్ములా తరహాలో కేజ్రీ జైల్లో ఉండగా సునీత పాలన సాగించే అవకాశాలున్నాయని ఆప్ వర్గాలు చెప్తున్నాయి. పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాఘవ్ చద్దా ఢిల్లీ కొత్త సీఎం అయ్యే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన చద్దా కేజ్రీవాల్ కు నమ్మిన బంటు. ఇటీవలే బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాతో వివాహం చేసుకున్న చద్దా ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ కేబినెట్ మంత్రి ఆతిషి మార్లినా, మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేర్లు కూడా వినపడుతున్నాయి. కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ఈ నెల 28 వరకు ఉంది. ఆ తర్వాత ఆయన కస్టడీని పొడిగిస్తారా లేదా అనేది న్యాయస్థానం నిర్ణయించాల్సి ఉంటుంది. మనీష్ సిసోడియా తరహాలో సుదీర్ఘకాలం జైల్లో ఉండాల్సొస్తే ప్రభుత్వ పగ్గాలు తప్పకుండా ఇతరులకు అప్పగించాల్సిందే. మరో మార్గం లేదు. కేజ్రీవాల్ లేకపోతే పార్టీలో ఇంకెవ్వరూ లేరనే సంకేతాలు ప్రజల్లో ప్రతికూలతను తీసుకొచ్చే అవకాశముంది. పార్టీ భవిష్యత్తు కోణంలో కూడా జైలు నుంచి పాలన ఆచరణ సాధ్యం కాదని ఆప్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో కేజ్రీవాల్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ పగ్గాలు తన భార్య సునీతకు అప్పగిస్తారా లేక మరెవరినైనా ముఖ్యమంత్రిని చేస్తారా అనేది మరో 4 రోజుల్లో స్పష్టం కానుంది.